క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనములు. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ప్రియులారా, క్రీస్తు ఈ లోకానికి రావడంలో గల ముఖ్య ఉద్దేశము నశించిన దానిని వెదకి రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదు. మనమందరము రక్షింపబడవలెనన్నదియే ఆయన హృదయవాంఛ అయి ఉన్నది. క్రీస్తు విరోధి నుండి మనలను రక్షించుటకు ఆయన అందరికీ అన్ని విధముల వాడై ఉన్నాడు. ఆయనే ప్రధాన కాపరి, ఆయనే ఆత్మల కాపరి, గొర్రెల గొప్ప కాపరి, మంచి కాపరి మన ప్రభువే. ప్రియులారా, ప్రభువును మన జీవితంలో కలిగి ఉంటే మన మేలు, మేపు, కాపు అన్నీ తానే కాపరి అయి చూచుకుంటాడు. ఇదిగో, కాపరి ఏమి చేయునంటే మొదటగా ఆయన మనలను వెదుకువాడై ఉన్నాడు. అవును ప్రియులారా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయినప్పుడు యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఆ విధముగా మన కొరకు ప్రాణము పెట్టుట వలన నశించిన మనలను క్రీస్తు వెదకి రక్షించువాడాయెను. అటువలే మనము కూడా ఈ లోకంలో తప్పిపోయిన విశ్వాసులను వెదికి పట్టుకొని క్రీస్తునొద్దకు నడిపించువారముగా ఉండాలి. రెండవదిగా ఆయన మనలను కాయువాడై ఉన్నాడు. మంచి కాపరి ఎల్లప్పుడూ గొర్రెలను తోడేళ్ల నుండి కాపాడుతాడు. ప్రియులారా, మనమున్నటువంటి ప్రమాదకరమైన కాలములో క్రీస్తు విరోధి నుండి మనలను రక్షించుటకు ఆయన మనలను ఎల్లప్పుడూ కాయువాడై ఉన్నాడు. అవును, మనలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రియులారా, ప్రభువు మనలను ఏ విధముగా కాయువాడై ఉన్నాడో మనము కూడా మన ప్రార్థనలతో విశ్వాసులను కాయువారముగా ఉండాలని ప్రభువు సెలవిస్తున్నాడు. మూడవదిగా ఆయన మనలను కనుగొనువాడై ఉన్నాడు. మంచి కాపరి గొర్రెలను కనిపెట్టుకొని ఆదరించును. ఆయన గొర్రెలను కనుగొనును. అవును ప్రియులారా, గొర్రెలలో ఏ ఒక్కటి తప్పిపోయినా కూడా అతడు మిగిలిన వాటిని విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదుకును. దొడ్డిలోని ప్రతి గొర్రెను యేసు వెదకి కనుగొనును. ప్రియులారా, పాపకూపములో పడి ఉన్న మనలను ఆయన కనుగొని తన చెయ్యి చాపి మనలను రక్షించెను. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు కాపరి ఏ విధముగా సంతోషించునో అదే విధముగా సాతాను వలలో నుండి ఆత్మలు దేవుని వైపు మరలితే ఆయన సంతోషించువాడై ఉన్నాడు. కాబట్టి అవిశ్వాసములో ఉన్న కొన్ని ఆత్మలనైనను కనుగొని మనము ఆయన వైపు వారిని మరల్చువారమై ఉన్నాము. నాలుగవదిగా ఆయన మనలను పేరు పెట్టి పిలుచువాడై ఉన్నాడు. అతడు వాటిని పిలువగా అవి అతని స్వరము నెరుగును అని వాక్యము సెలవిస్తుంటుంది. ప్రియులారా, క్రీస్తు కూడా అటులనే తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును. జక్కయ్య అను గొర్రె తప్పిపోయి బహుదూరంగా పోవుచుండగా యేసు అతనిని జక్కయ్య, దిగిరా అని పేరు పెట్టి పిలిచెను. నతనయేలు అంజూరపు చెట్టు క్రింద నుండగా యేసు అతనిని చూచి పేరు పెట్టి పిలిచెను. తన సొంత వారెవరో ఆయన ఎరుగును. క్రీస్తు తన సొంత వారిని పేరు పెట్టి పిలుచుటకు ఇష్టపడుతున్నాడు. ఆయన వారిని పేరు పేరున ఎరుగును. మనుషులు మిమ్మును ఎరగకపోవచ్చును, పరిచారకులు మిమ్మును ఎరగకపోవచ్చును, చివరికి నిన్ను నీవే ఎరుగకపోవచ్చును. అయితే క్రీస్తు నిన్ను ఎరుగును. తాను తన ప్రాణము పెట్టిన వారిని పేరు పెట్టి పిలవగోరుచున్నాడు. కాబట్టి ప్రియులారా, మంచి కాపరి అయిన క్రీస్తు నిన్ను పిలుచుచుండగా ఆయన యొద్దకు నీవు వచ్చిన ఎడల నీకొక క్రొత్త హృదయమును క్రొత్త పేరును నీకిచ్చును. నీవికపై లోకస్తుడవని గాని, త్రాగుబోతువని గాని, తిరుగుబోతువని గాని పిలువబడవు. కానీ దేవుని శిష్యుడవని, దేవుని బిడ్డవని, మహిమకు వారసుడవని, నిజమైన క్రైస్తవుడవని పిలువబడుదువు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము ద్వారా ఈ దినాన
క్రీస్తు నిన్ను పిలుచుచుండగా ఆయన స్వరమును విని ఆయనను వెంబడించుము. ఆయన యందు విశ్వాసముంచుము. ఆయనను నిన్ను విడిచిపోనీయకుము. ప్రియులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తును వెంబడించుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ శక్తిగల నామమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. మంచి కాపరివైన మా ప్రభు యేసు, మా కొరకు ప్రాణము పెంచిన దేవా మీకు వందనములు. మమ్ములను పేరు పెట్టి మీరు పిలుచువారై ఉంటున్నారు. మీరు మమ్ములను ఎరిగిన వారై ఉంటున్నారు. మీకు వందనములు. కాపరి లేని గొర్రెల వలె మేము ఉండకుండా ఎల్లప్పుడూ మమ్ములను కాయిచు, కాపాడుచు, వెదకుచు మమ్ములను పట్టుకొని వారై ఉన్నారు. మీకు స్తోత్రములు. తండ్రి, మీరు మమ్ములను పిలుచుచుండగా మీ స్వరమును మేము గ్రహించి మిమ్ములను అనుసరించి ఇంకా అనేకులను కూడా మీ వైపుకు త్రిప్పి మిమ్ములను వెంబడించే కృపలోనికి మమ్ములను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.